హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కేఎస్కే కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఈ ఈ వీడియోలో మనం అక్టోబర్ 6th కరెంట్ అఫైర్స్ గురించి థర్డ్ పార్ట్ ఇది. దీంట్లో మనం ఒకటి క్రైమ్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్ రిలీజ్డ్ బై ఎన్సిఆర్బి అనే టాపిక్ గురించి, అండ్ సెకండ్ వన్ ఇస్ జాంబీ ఫైర్ బికమింగ్ మోర్ ఫ్రీక్వెంట్ అనే టాపిక్ గురించి, అండ్ వరల్డ్ హ్యాబిటేట్ డే గురించి తెలుసుకుందాం. దీంతో 6th అంటే టుడే ఈరోజు కరెంట్ అఫైర్స్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ క్రైమ్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్ రిలీజ్డ్ బై ఎన్సిఆర్బి. Crime in India, and this topic related to issues related to SCs and STs. Okay, IN Indian news recently. Crime in India 2019 report was released by the National Crime Records Bureau, NCRB. Released by NCRB, full form National Crime Records Bureau. National Crime Record Bureau. Key takeaways, see here. Key takeaways: there is an increase in crimes against scheduled caste SCs, scheduled tribes STs in 2019 as compared to 2018. Crime against SCs increased by over 7%. Crime against STs increased by 26%. Highest number of crimes against STs in విచ్ స్టేట్స్ అని అన్నమాట. ఇక్కడ ఒకటేమో హైయెస్ట్లో ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ఏమో రాజస్థాను, బీహార్. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అగైనెస్ట్ ఎస్సీస్కి వ్యతిరేకంగా క్రైమ్స్ అనేవి 3 స్టేట్లో ఉన్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అగైనెస్ట్ ఎస్టీస్కి అగైనెస్ట్గా ఏ స్టేట్లో ఉన్నాయంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా. రాజస్థాన్, ఒడిస్సా. ఓకే, ఫస్ట్ ఏమో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్. ఇదేమో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా. రిజిస్ట్రేషన్ ఆఫ్ కాగ్నిజబుల్ క్రైమ్స్ ఇంక్రీజ్ ఆఫ్ 1.6% అనమాట. ఓకే, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ ఇంక్రీజ్ ఆఫ్ 7.3%. సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్డ్ బై 63.5%. ఇది 2018 నుండి 19 వరకు. ఓకే, 2018 కంపేర్ చేస్తే 2019కి. డూ యూ నో కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందాక కాగ్నిజబుల్ క్రైమ్స్ అనుకున్నాం కదా, కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. కాగ్నిజబుల్ క్రైమ్స్ కంప్రైజ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. కాగ్నిజబుల్ క్రైమ్స్ కంప్రైజ్ ఇండియన్ పీనల్ కోడ్ వన్స్ అండ్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ క్రైమ్స్. Cognizable offense means an offense in which a police officer has the authority to make an arrest without a warrant. Okay, see here again, the authority to make, police officer has the authority to make an arrest without a warrant. That is the cognizable offense. SLL means special and local laws are acts that are framed by the state government for specific issues. Okay, that is the Crime in India 2019 report release by NCRB. Okay, next topic is zombie fire. Sorry, something information ఇక్కడ ఉంది. Important value additions. National Crime Record Bureau, NCRB. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఎన్సీఆర్బీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇలాంటివి అడగవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ కొన్ని అడగవచ్చు. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. సెటప్ ఇప్పుడు ఇది అంటే 1986లో దీన్ని నిర్మించారు. మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? Objective to function as a repository of information on crime and criminals, so as to assist the investigators in linking crime to the perpetrators. It was a setup based on recommendations of the National Police Commission 1977 to 1981 and the MHS Task Force 1985. Next one is zombie fire becoming more frequent in news. This topic is about climate change. According to new study, the fire regimes in the Arctic are changing rapidly, with zombie fires becoming more frequent. ఈ zombie fires అనేవి ఇంకా ఎక్కువగా అవుతున్నాయి అంట. Fires occurring in the once frozen tundra are also becoming frequent. The fires in the Arctic spreading to areas which were formerly fire resistant is a more
వరీయింగ్ ఫీచర్ అనమాట. వాళ్ళ దీని గురించి వద్దాం, జాంబీ ఫైర్స్ గురించి. Key takeaways about zombie fires. The reason for this anomaly is that temperatures in winter and spring were warmer than usual during 2019 and 20. కారణం ఏంటంటే ఈ టెంపరేచర్స్ అనేవి కారణం అని చెప్తున్నారు. ఈ 2019-20లో ఉన్న ఏదైతే టెంపరేచర్ ఉందో అదే కారణం అని చెప్తున్నారు. ద ఫైర్స్ అండ్ రికార్డ్ టెంపరేచర్స్ హ్యావ్ ద పొటెన్షియల్ ఆఫ్ టర్నింగ్ the carbon sink into a carbon source and increasing global warming. ఈ కార్బన్ అనేది గ్లోబల్ వార్మింగ్ అవడానికి కారణం అంటున్నాడు. ఎలా కారణం అంటే చూద్దాం. పీట్ ల్యాండ్స్ డు నాట్ రీగ్రో క్విక్లీ ఆఫ్టర్ ఏ ఫైర్. పీట్ ల్యాండ్స్ డు నాట్ రీగ్రో క్విక్లీ ఆఫ్టర్ ఏ ఫైర్, సో ద కార్బన్ రిలీజ్డ్ ఈజ్ పర్మనెంట్లీ లాస్ట్ టు ద అట్మాస్ఫియర్. as peatlands release more carbon. ఈ పీట్ల్యాండ్స్ అంటే ఐ థింక్ ఏవైతే ఈ ఫైర్స్ జరిగిన తర్వాత, పీట్ అంటే చెట్లు, ఏవైతే ఈ చెట్లు ఇవి ఫైర్ అయిపోతాయో తర్వాత వచ్చిన బొగ్గు ఉంటుంది కదా, దాన్ని ఒక 4 types ఆఫ్ కోల్స్ ఉంటుంది కదా, ఆ కోల్లో ఒక టైపు పీట్ అనమాట. మేబీ యాజ్ పీట్ ల్యాండ్స్ అంటే అవే కావచ్చు. ఏవైతే బర్న్ అయిపోయిన తర్వాత ఇవి ట్రీస్ అన్నీ ఉన్నాయో వాటిని పీట్ ల్యాండ్స్ అనవచ్చు. యాజ్ పీట్ ల్యాండ్స్ రిలీజ్ మోర్ కార్బన్, గ్లోబల్ వార్మింగ్ విల్ ఇంక్రీజ్, విచ్ విల్ థా మోర్ పీట్ అండ్ కాజ్ మోర్ వైల్డ్ ఫైర్స్. Arctic fires will affect the global climate over the long term. Some information about peatlands are wetlands that contain ancient, decomposed and partially decomposed organic matter. Nearly half the world's peatland stored carbon lies between 16 and 70 degrees north along the Arctic Circle. Zombie fire is a fire from a previous growing season that can burn slowly without smoke under the ground, which is made up of carbon-rich peat. When the weather warms, the fire can reignite. ఎప్పుడైతే ఇదిగో చెప్తున్నారు కదా, అలాగే ఆ పీట్ ల్యాండ్స్, ఆ కార్బన్ అనేది ఉందో, ఎప్పుడైతే వెదర్ అనేది వామ్ అయిపోతుందో అప్పుడు ఇవి రీఇగ్నైట్ మళ్ళీ మండుతాయి. మళ్ళీ మండి అప్పుడు పక్కన మండటం వల్ల పక్కనున్న అడవులకో చెట్లకో మండి, అక్కడ పెద్ద పెద్ద అడవులు అయితే అవి ఇలాగ జాంబీ ఫైర్లు అయిపోతాయి. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హోల్డ్ ఓవర్ ఫైర్స్. ఈ అదంతా పెద్దగా తగలబడిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ద హ్యాబిటేట్ స్క్రోల్ ఆఫ్ హోనర్ అవార్డ్. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ హ్యాబిటేట్ డే. వరల్డ్ హ్యాబిటేట్ డే అంటే ఏంటంటే, వరల్డ్ హ్యాబిటేట్ డే 2020 వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 5th October 2020 అనమాట. అక్టోబర్ అంటే నిన్న, October 5th కదా. వరల్డ్ హ్యాబిటేట్ డే అనేది October 5th చెప్తున్నారు. ఈ యొక్క థీమ్ ఏంటంటే, ఓరింగ్ ఫర్ ఆల్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్ అంట. ఓకే, డూ యూ నో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క వరల్డ్ హ్యాబిటేట్ డేది, టు రిఫ్లెక్ట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఓన్స్ అండ్ సిటీస్ అండ్ ద బేసిక్ రైట్ ఆఫ్ ఆల్ టు అడిక్వేట్ షెల్టర్. టు రికమెండ్, సెకండ్ పాయింట్, టు రికమెండ్ ద వరల్డ్ ఆఫ్ ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద హ్యూమన్ హ్యాబిటేట్. ఓకే, see here, Habitat Scroll of Honor Award and Honor Award, launched by United Nations Human Settlements Program in 1989. It is currently the most prestigious human settlements award in the world, aimed to acknowledge initiative which have made outstanding contributions in various fields such as shelter provision, highlighting the plight of the homeless and improving the human settlements and the quality of urban life. The award is presented to the winners during the global observance of the World Habitat Day, October 5th. Okay, so this is the 6th October current affairs. Thank you for the study. Thank you.